ఈరోజు ఇంటి స్థలం ఒక సామాన్యమైన వ్యక్తి కానీ ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇంటి స్థలం గురించి చూడాలి. అయితే ఒక ఇంటి స్థలము స్క్వేర్ యాంగిల్ కానీ రెక్టాంగిల్లో ప్లేస్ కానీ ఇలా ఉన్న స్థలాన్ని కొనాలి. ఎప్పుడైనా వేరే కొన్ని ఇట్లా దీర్ఘచతురస్రాకారం ఇట్లా ఉంటుంది, ఇట్లాంటివి ఇట్లా డైమెన్షన్ చేంజ్ ఉన్నాయి, కొనరాదు. ఇప్పుడు ఇలా కట్టుకునే ఇంటి స్థలంలో ఇక్కడ ఈస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్ అన్నప్పుడు ఈశాన్యం సైడు పల్లంగా ఉండేటట్టు చూసుకోవాలి. పల్లంగా అంటే కొద్దిగా స్లోప్గా, మన డ్రైనేజ్ వాటర్ కానీ ఇలాంటి వాటర్ కానీ ప్రాబ్లం కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలాంటి ఇంటి స్థలం రోడ్ ఎటైనా ఉండొచ్చు, సౌత్ రోడ్ అయినా, వెస్ట్ రోడ్ అయినా, నార్త్ రోడ్ అయినా, ఈస్ట్ రోడ్ అయినా, ఎలాంటి రోడ్ ఉన్నా దానికి ఏమి ఇబ్బంది లేదు. ఎలాంటి రోడ్ అయినా ఉన్న మన ఇల్లు కట్టుకునే విధానంలో స్థలం ఎంచుకోవడం మెయిన్ ప్రధానం. అలాంటి స్థలాన్ని ఎంచుకుంటే, అలాంటి స్థలంలో వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే విజయం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి కోసం మనం స్థలం ఎంచుకునేటప్పుడే మనకు రేటు వేరే దగ్గర తక్కువ వస్తుంది, ఒక దగ్గర రేట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కొన్ని సౌత్ వెస్ట్ ఫేసింగ్లా రేట్ తక్కువ ఉంటుంది, నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్లు కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి. రేట్ ఎక్కువ ఉన్న స్థలం అనేది కరెక్ట్ ఉంటే మనకు దశ బాగుంటే మన దిశ తిరుగుతుంది.